hao ma. Welcome to ET Exclusive. ప్రజెంట్ సిల్వర్ స్క్రీన్ మీద డిఫరెంట్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎప్పుడెప్పుడు సినిమాని ఓటీటీకి ఇచ్చేసి సేఫ్ అయ్యుదామా అని నిర్మాతలు చూస్తుంటే కనీసం 8 వారాలు ఆగాల్సింది అని థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పట్టుబడుతున్నారు. కోలీవుడ్లో ఈ వివాదం కాస్త ముదిరి ఏకంగా సినిమా షూటింగ్స్, రిలీజ్లు ఆపేసే స్థాయికి చేరుకుంది. టాలీవుడ్ నుంచి కూడా అలాంటి ప్రయత్నాలు ఉంటాయా? డీటెయిల్గా చూద్దాం రండి. తమిళ సినీ పరిశ్రమలో ఇప్పుడు ఓటీటీ విండో నిబంధన పెద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల రిలీజ్లను పూర్తిగా నిలిపివేయాలని తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం థియేట్రికల్ రిలీజులు మాత్రమే కాదు, షూటింగ్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ఎక్కడికక్కడ ఆపేయాలని డిసైడ్ అయ్యారు. ఇదంతా డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యాజమాన్యాలు తీసుకున్న ఓ ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా జరుగుతున్న స్ట్రైక్. అసలు సమస్య అంతా ఈ 8 వీక్స్ ఓటీటీ విండో చుట్టే తిరుగుతోంది. థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 8 వారాల గ్యాప్ ఇచ్చి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తామని నిర్మాతలు రాతపూర్వకంగా హామీ ఇస్తేనే సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తామని డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ తేల్చి చెప్పారు. థియేట్రికల్ రెవెన్యూను కాపాడుకోవాలంటే, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే ఈ రూల్ పక్కాగా అమలు చేయాలి అన్నది వాళ్ళ డిమాండ్. అయితే అందరితో కలిసి చర్చించకుండా ఏకపక్షంగా ఇలాంటి కండిషన్స్ పెట్టడం దారుణమంటూ నిర్మాతలు ఫైర్ అవుతున్నారు. ఓటీటీ డీల్స్ ద్వారా వచ్చే ఆదాయంతోనే సినిమాలు ఆర్థికంగా సేఫ్ అవుతున్న పరిస్థితుల్లో ఈ రూల్ వల్ల నిర్మాతలే తీవ్రంగా నష్టపోతారన్నది వారి వాదన. ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఇండస్ట్రీలోని అన్ని వర్గాలతో చర్చించి ఎవరికీ నష్టం కలగకుండా ప్లాన్ చేయాలని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాదిస్తోంది. ఈ వివాదంతో ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్ మీద పడింది. మన దగ్గర కూడా ఓటీటీ విండోపై ఎప్పటి నుంచో గట్టి చర్చ నడుస్తూ ఉంది. ప్రస్తుతం టాలీవుడ్ లో డిజిటల్ రిలీజ్ విషయంలో ఎలాంటి కండిషన్స్ లేవు. కాలీవుడ్ తరహాలోనే ఇక్కడ కూడా 8 వారాల నిబంధన తీసుకురావాలని మన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ గట్టిగా పట్టుబడితే పరిస్థితి ఏంటి? మన టాలీవుడ్ నిర్మాతలు దానికి ఒప్పుకుంటారా? లేక కాలీవుడ్ తరహాలో ఇక్కడ కూడా పరిస్థితి సమ్మెలకు దారితీస్తుందా అన్న డిస్కషన్ మొదలైంది. బాలీవుడ్లో కంగనా రనౌత్, తాప్సీ పన్ను మధ్య ఎప్పటి నుంచో పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్లో కోల్డ్ వార్ నడుస్తోంది. తాజాగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం మళ్లీ ముదిరింది. గతంలో జరిగిన వివాదాల గురించి తాప్సీ ఓ ఇంటర్వ్యూలో పరోక్షంగా కామెంట్స్ చేస్తే దానికి కౌంటర్గా కంగనా తనదైన స్టైల్లో సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. మరి తాజా వివాదానికి కారణం ఏంటి? కంగనా, తాప్సీల మధ్య మళ్ళీ ఏం జరిగింది? బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ మధ్య 2019 నుంచి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. గతంలో తాప్సీని చౌకబారు కాపీ, బి గ్రేడ్ నటి అంటూ కంగనా విమర్శలు చేశారు. రీసెంట్ గా తాను నటించిన గాంధారి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ కంగనాతో ఉన్న విభేదాలపై స్పందించారు. కంగనాను తాను ఎప్పుడూ కలవలేదని చెబుతూనే ఆమె ప్రవర్తన చూస్తే ఎవరి పెంపకం ఏంటో, ఎక్కడి నుంచి వచ్చారో అర్థమవుతుందంటూ ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశారు. తాప్సీ చేసిన ఈ కామెంట్స్ కంగనాకు కోపం తెప్పించాయి. అందుకే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా తాప్సీ మీద విరుచుకుపడ్డారు. ఓ చౌకబారు కాపీ తన బి గ్రేడ్ సినిమా ప్రమోషన్స్ కోసం మళ్లీ నా పేరు వాడుకుంటోంది. నేనెప్పుడు ఇతరుల తల్లిదండ్రుల జోలికి వెళ్లను, కానీ అసలు ఒక ఒరిజినల్ బిడ్డకు ఎందుకు జన్మనివ్వలేకపోయారో ఆమె పేరెంట్స్ నే అడగాలనిపిస్తోంది. ఇలాంటి చౌకబారు కాపీని కన్నందుకు వాళ్లని చూస్తేనే జాలిస్తోంది అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. గతంలో నెపోటిజం టాపిక్ మీద కూడా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. అప్పటి నుంచి తాప్సీని టార్గెట్ చేస్తూనే ఉన్న కంగనా ఇప్పుడు తన పెంపకంపై వచ్చిన కామెంట్స్ తో ఈ ఇష్యూను మరింత పీక్స్ కు తీసుకువెళ్లారు. అయితే కొద్దిసేపటికే ఆ ఇన్స్టా పోస్ట్ కంగనా డిలీట్ చేసినా అప్పటికే ఈ స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారాయి. మరి ఈ సస్తీ కాపీ కామెంట్స్ మీద తాప్సీ మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు జపాన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య జపాన్లో విడుదలైన మిరాయ్ అదే స్థాయిలో ఓపెనింగ్ సాధిస్తోంది. ఈ రేంజ్లో సత్తా చాటుతున్న తేజ సజ్జా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? వాటి స్టేటస్ ఏంటి? ఇండియాలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి 150 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజువల్ వండర్ మిరాయ్. కార్తిక్ ఘటంనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఆగస్టు 21న మిరాయ్ ఉన్మై నో సెన్షి పేరుతో జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే బాహుబలి 2, ధురంధర్ 2, టైగర్ జిందా హై లాంటి సినిమాలను బీట్ చేసి టాప్ 6th ఇండియన్ మూవీగా సంచలనం సృష్టించింది. అశోక చక్రవర్తి నాటి 9 పవిత్ర గ్రంథాలు, బ్లాక్ స్వర్డ్ తో హీరో చేసే పోరాటం, ముఖ్యంగా బౌద్ధ తత్వానికి సంబంధించిన మైథలాజికల్ అంశాలు ఉండటంతో జపాన్ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. హనుమాన్, మిరాయ్ లాంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తర్వాత తేజ సజ్జా ఫామ్ మామూలుగా లేదు. సక్సెస్ కి ఏ మాత్రం బ్రేక్ ఇవ్వకుండా నెక్స్ట్ సీక్వెల్స్ పై ఫోకస్ పెట్టారు ఈ యంగ్ హీరో.
ఇప్పటికే మిరాయ్ సీక్వెల్ గా మిరాయ్ జైత్రయ షూటింగ్ షెడ్యూల్ ను వైజాగ్ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో కంప్లీట్ చేశారు. పార్ట్ 1 బిగ్ హిట్ కావడంతో సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. మిరాయ్ 2 సెట్స్ మీద ఉండగానే ప్యారలల్ గా జాంబిరెడ్డి 2 వర్క్ ను కూడా ఫినిష్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని స్పెషల్ సెట్ లో ఈ సీక్వెల్ షూటింగ్ సైలెంట్ గా మొదలైపోయింది. ప్రశాంత్ వర్మ అందించిన కథను ది ఫ్యామిలీ మ్యాన్ రానా నాయుడు ఫేమ్ సుపర్ణ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. సంజయ్ కపూర్ కూతురు షనాయా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఒకవైపు అడ్వెంచరస్ ఫ్యాంటసీ, మరోవైపు హారర్ కామెడీ, ఇలా 2 భారీ సీక్వెల్స్ ని ప్యారలల్ గా లైన్ లో పెట్టి కెరీర్ లో దూసుకుపోతున్నారు తేజ. కంటెంట్ బాగుంటే మన తెలుగు ఆడియన్స్ సినిమాని ఓన్ చేసుకునే విధానం ఎలా ఉంటుందో చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్సే ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో తమిళ సినిమాల్ని తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్న తీరు ఇండస్ట్రీ జనాల్ని సర్ప్రైజ్ చేస్తోంది. ఆ సినిమాల సక్సెస్లో తెలుగు మార్కెట్ షేర్ ఎక్కువగా ఉంటోంది. మరి ఈ రేంజ్లో ప్రూవ్ చేసుకుంటున్న ఆ తమిళ సినిమాలు ఏంటి? వాళ్ళకి తెలుగు మార్కెట్లో కలిసొస్తున్నదేంటి? తమిళ ఇండస్ట్రీ నుంచి డబ్బింగ్ అయ్యి తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమాలకు ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా ప్రయోగాత్మక కథలు, ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలకు కాలీవుడ్ కంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గరే కాసుల వర్షం కురిపిస్తోంది. రీసెంట్ టైమ్స్ లో విశ్వనాథ్ అండ్ సన్స్, డీసీ, బ్లాస్ట్ లాంటి డిఫరెంట్ జోనర్ సినిమాలు అక్కడ యావరేజ్ అనిపించుకున్నా ఇక్కడ మాత్రం బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. యూత్, వీరభద్రుడు, హృదయం మురళి లాంటి సినిమాలు కూడా నేటివ్ లాంగ్వేజ్ కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్స్ సాధించి సక్సెస్ క్రెడిట్ లో మేజర్ షేర్ సొంతం చేసుకున్నాయి. టాలీవుడ్ కు ఈ ట్రెండ్ కొత్తేం కాదు. గతంలో బిచ్చగాడు సినిమా తమిళంలో 15 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తే తెలుగులో ఏకంగా 25 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అదే దారిలో ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమాలు కూడా తమిళంలో కేవలం 30 నుంచి 40% వసూళ్లు రాబడితే మిగతా 60% షేర్ మొత్తం తెలుగు రాష్ట్రాల వసూళ్లు చేస్తున్నాయి. ప్రమోషన్స్ పెద్దగా లేకపోయినా తమిళ సినిమాలకు కేవలం మౌత్ టాక్ తోనే కోట్లలో లాభాలు తెచ్చిపెడుతున్నారు మన ఆడియన్స్. అందుకే ఇప్పుడు కాలీవుడ్ మేకర్స్ అంతా తమ సినిమాలను తమిళంతో పాటే సమానంగా తెలుగులోనూ ప్రమోట్ చేస్తున్నారు. మొత్తానికి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలకు తెలుగు మార్కెట్ కీలకంగా మారిపోయింది. మరి భవిష్యత్తులో ఈ లిస్టులోకి ఇంకెన్ని సినిమాలు చేరతాయో చూడాలి. బాహుబలి, RRR సినిమాలతో గ్లోబల్ లెవెల్లో క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి నెక్స్ట్ వారణాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మహేష్ బాబు హీరోగా భారీ స్కేల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు మూవీ కాస్టింగ్, రిలీజ్ ప్లాన్స్ కి సంబంధించి డీటెయిల్స్ మాత్రమే ఇచ్చిన యూనిట్ ఫస్ట్ టైం సినిమా డబ్బింగ్ వర్క్స్ కి సంబంధించి అద్దరిపోయే న్యూస్ రివీల్ చేసింది. మరి ఈ డబ్బింగ్ విషయంలో జక్కన్న టీం ప్లాన్ ఏంటి? ఇప్పటి వరకు వారణాసి వరల్డ్ నుంచి మూవీ స్కేల్ కు సంబంధించిన కంటెంట్ మాత్రమే రివీల్ అయింది. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ రోల్స్ లో కనిపించబోతున్నారు అన్న హింట్స్ గతంలో ఇచ్చింది యూనిట్. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఏకంగా 120 దేశాల్లో 50 భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా డబ్బింగ్ కోసం ట్రెండింగ్ AI టెక్నాలజీకి బదులుగా రియల్ ఆర్టిస్టులనే ఫైనల్ చేస్తున్నారు మేకర్స్. డబ్బింగ్ ప్రాసెస్ కోసం 1500 మంది వాయిస్ ఆర్టిస్టులకు ఆడిషన్స్ నిర్వహిస్తూ జక్కన్న అండ్ టీం అందరికీ షాక్ ఇచ్చారు. నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ రామాయణలో ఇంగ్లీష్తో పాటు ఇతర భాషలకు సంబంధించిన డబ్బింగ్ కోసం బ్రహ్మ AI టెక్నాలజీని వాడుతూ లిప్ సింక్ విషయంలో మ్యాజిక్ చూపిస్తున్నారు. అయితే రామాయణ టీం పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడుతుంటే రాజమౌళి మాత్రం AI వాడితే ఆర్టిస్టులోని ఒరిజినల్ ఎమోషన్స్ మిస్ అవుతాయన్న యాంగిల్లో ఓల్డ్ స్కూల్ పద్ధతికే ఓటేశారు. గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం హ్యూమన్ ఎమోషన్స్ ను నమ్ముకొని రియల్ ఆర్టిస్టులనే రంగంలోకి దించే ప్లాన్ లో ఉన్నారు. ఏ భాషలో చూసినా ఫీల్, పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో జక్కన్న తీసుకున్న ఈ డెసిషన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే ఈ ప్రాసెస్ కారణంగా సినిమా డిలే అవుతుందేమో అన్న టెన్షన్ కూడా మొదలైంది. మరి ఈ భారీ డబ్బింగ్ టాస్క్ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి. KGF లాంటి సెన్సేషనల్ హిట్ తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన రాకింగ్ స్టార్ యష్ దాదాపు 4 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద హైయెస్ట్ కలెక్షన్స్ ఉన్న రికార్డ్ని ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే టాక్సిక్ ఆ రేంజ్ అంచనాల్ని అందుకుంటుందా? 2022లో వచ్చిన KGF చాప్టర్ 2 తర్వాత మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు రాకింగ్ స్టార్ యష్. లాంగ్ గ్యాప్ తర్వాత అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్.
భారీ కాస్టింగ్, కళ్ళు చెదిరే విజువల్స్, నయనతార, కియారా అద్వానీ లాంటి స్టార్స్ తో ఆగస్టు 26న గ్లోబల్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఈ మూవీ. 4 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న అభిమానులకు ఈ సినిమా రిలీజ్ ను పండగలా సెలబ్రేట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు 120 కోట్లకు తీసుకోవడం ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచేసింది. రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ మిశ్రా అంచనా ప్రకారం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 2000 కోట్ల కలెక్షన్లు సాధిస్తుందన్నారు దిల్ రాజు. ఈ మధ్య నేను విశాల్ని కలిసినప్పుడు యష్ గారు ఈ సినిమా గురించి విశాల్ ఒక మాట అన్నాడు, రాజు భాయ్ ఏ 2000 करोड़ का फिल्म है, इंडिया में 2000 करोड़ कलेक्ट करेगा. वाह विशाल, चलो आपका वर्ड के साथ हमारा केवीएन साहब को, यश सर को और గీతు మేడం కు సబ్కు ఆల్ ది బెస్ట్. రిలీజ్ కు ముందే టాక్సిక్ బాక్స్ ఆఫీస్ దండయాత్ర మొదలైంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే బుక్ మై షోలో ఏకంగా 12 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయంటే క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక కర్ణాటక నుంచే 7.6 కోట్ల రూపాయల మేర అడ్వాన్స్ బుకింగ్స్ రాగా ఇండియా వైడ్ గా డే 1 అడ్వాన్స్ గ్రాస్ 21.98 కోట్లు దాటేసింది. నార్త్ ఇండియాలోనూ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అయితే 2000 కోట్ల టార్గెట్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. మొదటి రోజే ఊహించని రేంజ్లో భారీ ఓపెనింగ్స్ రావాలి. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పాటు కంటెంట్ కూడా ఆడియన్స్కు స్ట్రాంగ్గా కనెక్ట్ అవ్వాలి. ఇక్కడే మేకర్స్కు పెద్ద సవాల్ ఎదురవుతోంది. టాక్సిక్ సినిమాలో మెచ్యూర్ అండ్ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందట. అందుకే దీనికి ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్ అని ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ కంటెంట్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు భారీ సంఖ్యలో రావడం కాస్త కష్టమే. మరి ఇంత ప్రెషర్ను తట్టుకొని అంచనాలను కలెక్షన్లుగా యష్ ఎలా మారుస్తాడో చూడాలి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీన్.